వచ్చారా? ఈరోజైనా పని దొరికిందా? లేదు లక్ష్మి, రోజంతా పని కోసం ఎక్కడెక్కడో తిరిగాను, కానీ ఎక్కడా పని దొరకలేదు. దేవుడా, ఎలాగండి? ఈరోజు ఇంటి ఓనర్ వచ్చాడు. 4 నెలల నుండి మనం ఇంటద్దె కట్టలేదు కదా. మన మాట అస్సలు విననంటున్నాడండి. రేపటి వరకు మనం అద్దె ఇవ్వకపోతే అందరి ముందు మన పరువు తీసి మన మెడలో చెప్పుల దండ వేస్తాడటండి. భగవంతుడా, ఇప్పుడు ఏం చెయ్యాలి? నాకేం అర్థం కావట్లేదు. ఒక పక్క పని దొరకట్లేదు, మరో పక్క 4 నెలల అద్దె కూడా కట్టాలి. అంత డబ్బు నేనెక్కడి నుండి తేగలను? ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే ఓనర్ అందరి ముందు మన పరువు తీస్తాడు. అలా జరగకూడదు. అంతకంటే ముందు మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోవడమే మంచిది. ఈరోజు రాత్రికే మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం లక్ష్మి. ఆ తర్వాత విజయ్ నిద్రపోతున్న తన కూతురు రీనానెత్తుకుని భార్యతో కలిసి బయలుదేరతాడు. సగం దూరం వెళ్ళాక ఆకాశంలో ఉరుములు మెరుపులు మొదలవుతాయి. దాంతో రీనా భయపడిపోయి నిద్రలేస్తుంది. నాన్నా, ఇంత రాత్రిపూట మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికి లేదమ్మా. నీ పేద తండ్రి వల్ల ఈరోజు మీ ఇద్దరికీ కూడా కష్టాలు తప్పట్లేదమ్మా. ఎందుకలా మాట్లాడతారండి? ఇందులో మీ తప్పేముంది? వాళ్ళు అలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడే పెద్ద వర్షం మొదలవుతుంది. పరిగెత్తుకుంటూ వేరే ఊరికి చేరుకుంటారు. కానీ అక్కడ వాళ్ళకి తలదాచుకోవడానికి చోటే దొరకదు. ఇప్పుడు మనం ఎక్కడుంటామండి? ఇక్కడుండటానికి చోటే లేదు. మన దగ్గర కూడా ఏమీ లేవు. నాన్నా, నాన్నా, నాకు చాలా ఆకలిగా ఉంది. అటు చూడమ్మా, ఉండటానికి మనకి చోటు దొరికింది. ఆ ముగ్గురు ఎదురుగా కనిపించిన ఒక చిన్న గుహలోకి వెళ్తారు. ఈరోజు మనం ఇక్కడే ఉందాం లక్ష్మి. కానీ మన దగ్గర కనీసం దుప్పటి కూడా లేదండి. ఎలాగోలా సర్దుబాటు అవుతుందిలే. ఆ గుహకి దగ్గర్లోనే బోలెడంత చెత్తుంటుంది. విజయ్ ఆ చెత్తలోన బాగా వెతుకుతాడు. అప్పుడే అతనికి ఆ చెత్తలో ఒక పెద్ద దుప్పటి దొరుకుతుంది. అతను ఆ దుప్పటిని తీసుకొచ్చి ఆ గుహలో పరుస్తాడు. ఆ తర్వాత ముగ్గురూ ఆ దుప్పటి మీద నిద్రపోతారు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే విజయ్ పని నెతకడానికి వెళ్తాడు. కానీ అతనికి ఆ రోజు కూడా ఏ పని దొరకదు. అక్కడ గుహలో ఆకలితో భార్య కూతురు అతని రాక కోసం ఎదురుచూస్తూ ఉంటారు. కాసేపటికి విజయ్ తిరిగొస్తాడు. నాన్నా, వచ్చేసారా? నాకు చాలా ఆకలిగా ఉంది. తినడానికి ఏమైనా తెచ్చారా నాన్నా? ఉదయం నుండి మేమిద్దరం ఏమీ తినలేదు నాన్నా. లేదమ్మా, ఒక్క నిమిషం తల్లి. నీకోసం ఇప్పుడే వెళ్ళి ఏదైనా తీసుకొస్తానమ్మా. విజయ్ తినడానికి ఏవైనా తీసుకొద్దామని ఊర్లోకి వెళ్తాడు. అక్కడ ఒక ఇంటి ముందు ఉండే గోశాలలో ఆవు కోసం ఎండిపోయిన రొట్టెలు కనిపిస్తాయి. ఆవు ఆ రొట్టెలు తినకుండా అక్కడున్న గడ్డి తింటూ ఉంటుంది. అప్పుడు విజయ్ మెల్లగా వెళ్ళి ఆ రొట్టెలు తీసుకుని గోమాతతో ఇలా అంటాడు. హే గోమాత, నన్ను క్షమించు. నాకు ఈ రొట్టెలు చాలా అవసరం. ఎండిపోయిన రొట్టెలు తీసుకుని గుహలోకొచ్చి కూతురికిస్తాడు. నాన్నా, ఇవి నవ్వలేకపోతున్నాను. చాలా గట్టిగా ఉన్నాయి. రీనా, ఎండిపోవడం వల్ల గట్టిగా ఉన్నాయమ్మా. ఇటివ్వు తల్లి, ఇప్పుడే నేను వీటిని మెత్తగా చేస్తాను. లక్ష్మి ఆ రొట్టెల్ని నీళ్లలో ముంచి కూతురికి తినిపిస్తుంది. అలా ఆ రోజు గడుస్తుంది. రాత్రికి మళ్లీ అదే దుప్పటి మీద సర్దుకుని నిద్రపోతారు. మర్నాడు ఉదయం వాళ్లు నిద్రలేచాక వాళ్లకి బాగా ఆకలేసి అక్కడున్న చెత్తలోన వెతుకుతూ ఉంటాడు విజయ్. అప్పుడే ఆ ఊళ్ళో వాళ్లు వాళ్లని చూసి, ఆ గుహలో వాళ్లు వేసుకున్న దుప్పటిని చూసి ఊరి వాళ్లందరికీ వాళ్లపై దయ కలుగుతుంది. ఊరోళ్లంతా కలిసి ఆ ముగ్గురు దగ్గరికి వెళ్తారు. ఊరివాళ్లని చూసి విజయ్ ఇలా అంటాడు. మమ్మల్ని క్షమించండి. మేం మీకు చెప్పకుండా మీ ఊర్లోకొచ్చాం. అనుకోకుండా మాకు సమస్యలు వచ్చి పడి ఇలా మేం వచ్చేయాల్సొచ్చిందయ్యా. మమ్మల్ని తప్పుగా అనుకోకండి, కానీ మాకు వేరే మార్గం లేక వచ్చాం. భయపడకండి, మేం మీకు సహాయం చేయడానికే వచ్చాం. మీరంతా మాతో కలిసి రండి, మేం మీకు భోజనం పెడతాం. ఆ తర్వాత ఊరివాళ్లు వాళ్లని ఇంటికి తీసుకెళ్తారు. అందరూ కలిసి వాళ్లకి ఉండటానికి చోటిచ్చి ఒక పాక వేస్తారు. కొందరు వాళ్లకి దిండ్లు దుప్పట్లిచ్చి ఇంకొందరు భోజనం సామగ్రిస్తారు. మీ అందరికీ చాలా ధన్యవాదాలు. ఈ ఊరికొచ్చినప్పుడు మేం చాలా భయపడిపోయాం, కానీ మీరందరూ మాకు సహాయం చేసి ఇంకా ఈ ప్రపంచంలో మంచితనం ఉందని నిరూపించారు. నిజంగా మీ అందరి మేలు మేమీ జన్మలో మర్చిపోలేం. అప్పుడు ఊరి జమీందారు వాళ్లతో ఇలా అంటాడు. నా పొలంలో పనిచేయడానికి మనుషులు కావాలి. మీరిద్దరు భార్యాభర్తలు కావాలంటే నా పొలంలో పనిచేసుకోవచ్చు. ఆ మాట విని భార్యాభర్తలిద్దరూ చాలా సంతోషపడతారు. ఆ తర్వాత ఇద్దరూ జమీందారు పొలంలో పనిచేసి కడుపు నింపుకొని ముగ్గురూ కలిసి ఆనందంగా జీవనం సాగిస్తూ ఉంటారు. ఒక గ్రామంలో సులేఖ అనే బద్దకిష్టురాలు ఉండేది.
ఏదైనా పని చెయ్యాలంటే చాలు తన వల్ల కాదని చెప్పేసేది. ఒకరోజు, ఏంటి సులేఖ, గత 3 రోజుల నుంచి ఉదయం సాయంత్రం నువ్వు అన్నమే వండుతున్నావు, రోటీలు అసలు చెయ్యడమే లేదెందుకని? ఏదో ఒకటి చేశా కదా, నాకే కనుక వీలైతే ఏ పని చేయను. రోజంతా అలసిపోతాను. ఇంకా రోటీలు ఎక్కడి నుంచి చేస్తాను? గోధుమలు అక్కడే పడున్నాయి. ఎవరైనా బాగు చేసిస్తే కదా నాకు. నీకేమో టైం ఉండదు. రోజంతా నేనే చేయాలి ఇంట్లో పని అంతాను. ఏంటి నువ్వింకా గోధుమలు విసరనే లేదా? అది కూడా నేనే చేయాల్సొస్తుంది. సరే వెళ్ళి ఒక గ్లాసు మజ్జిగన చేసి తాగుతాను. ఎండలు మండిపోతున్నాయి, పొలంలో చెమటలు కక్కి పనిచేయాలి. అబ్బా, ఎండ నీకు మాత్రమే ఉందా? నాకసలు ఎండే లేదు కదా. ఇప్పటివరకు లోపల పనిచేసొచ్చాను. నాకు చెమట పడుతోంది. ఇప్పుడే ఒక్క నిమిషం కూడా కాలేదు నేనొచ్చి. రావటంతోనే మొదలయ్యో. ఇంకా ఏంటంటే నువ్వొచ్చి నా మీద అరుస్తున్నావు. ఇంకా వెళ్ళి జావ చేసుకుని తీసుకురా. నాకు కూడా తీసుకురా ఓ గ్లాసు. నాకు కూడా చాలా దాహంగా ఉంది, అర్థమైందా? అయ్యో భగవంతుడా, ఎలాంటి పెళ్ళం దొరికిందయ్యా నాకు. ఏ పని చెప్పినా తిన్నగా చేయనని చెప్తుంది. నువ్వేమంటున్నావో నాకు ప్రతిదీ వినిపిస్తోంది. రాత్రి భోజనం నువ్వే చేయాలి. నేను ముట్టుకోను. రోజంతా పని చేసి ఎంత అలసిపోతున్నానో. కాళ్ళు కూడా నొప్పెడుతున్నాయి నాకు. ఆ కొత్తిమీర పచ్చడి చేయి, అక్కడుంది. నేను నిన్ననంగా చెప్పాను కదా చట్నీ చేయమని నీకు. పొలం నుంచి తాజా కొత్తిమీర తీసుకొచ్చాను. నువ్వు ఆ పచ్చడి కూడా చేయలేదా అయితే? కొత్తిమీర బాగు చేసేదెవరు? కొత్తిమీర బాగు చేస్తే కదా నేను దాంతో పచ్చడి చేసేది. నాకింకా చాలా పనులున్నాయి. అసలే నేను చాలా అలసిపోయాను. ఇగో ఇప్పుడు నాకు కొత్తిమీర బాగు చేసిస్తానని అనుకో. నేనిక్కడ కూర్చుంటున్నా, అసలు కదిలేదే లేదు. సులేఖ, నేను గోధుమలన్నీ విసిరాను, పిండి కూడా తయారు చేశాను. ఇకిప్పుడైనా రోటీలు చెయ్యి. రోజూ అన్నం తిని నా కడుపులో నొప్పొచ్చేస్తోంది. ఇంకా ఈ రోటీలు కూడా నేనే చేయాలని ఆలోచించొద్దు. 2 రోజులు అన్నం తిన్నావో ఏంటో నా వెంటే పడ్డావు నువ్వు. నేను కూడా అదే తిన్నా కదా, నాకైతే ఏమవలా. నువ్వు ఎలా చెప్తున్నావంటే రోజంతా వంట నువ్వే చేస్తున్నట్టు పెద్ద. నేను ఇప్పుడు కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటున్నా, దాని తర్వాత చేస్తా రోటీలు, అర్థమైందా? అన్నమైతే త్వరగా ఉడికేస్తుంది, రోటీలు చేయాలంటే ఆలస్యం అవుతుంది. సులేఖ ఆలస్యంగా పనిచేయడం ఎప్పుడు మారుతుందో ఏంటో. ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా బద్ధకమే దానికి. మోహన్ సులేఖ యొక్క సోమరిపోతుతనంతోటి విసిగిపోయాడు. రోజంతా పని చేసి తెగ అలసిపోతున్నాను. ఇప్పుడు తయారై వచ్చేస్తారు. సులేఖ, టీ చేశావా అని. సులేఖ, నా కోసం టీ చేసుంటే తీసుకురా. నేను లేచేది లేదు. నీకు కావాలంటే చాయ్ ఇక్కడికే వచ్చి తీసుకో. నా చేతులు ఏమన్నా పొడుగ్గా అయిపోతాయా ఏంటి? ఇప్పుడు టీ అడుగుతున్నావు, కాసేపు అయిన తర్వాత ఇంకేదన్నా పని చేయమని అంటూ ఉంటావు. నీకసలు ఏమనిపిస్తోంది? నాకసలు అలసటే ఉండదనా? సులేఖ, ఒక కప్పు టీ ఇవ్వడానికి కూడా నువ్వు లేచి బయటికి రాలేవా? నువ్వేదో పెద్ద అన్నీ చేస్తున్నట్టు. మోహన్ పనికి వెళ్తాడు. బాబూ, అమ్మకి ఏమన్నా భిక్షం ఇస్తావా? ఆకలిగా ఉంది బాబూ. ఉండమ్మా, నేను ఇప్పుడే నా భార్యని పిలిచి చెప్తాను. సులేఖ, బయట ఓ పెద్దావిడొచ్చారు, ఆమె కొంచెం అన్నవంట పెట్టు. నేను పొలానికెళ్తున్నాను. 2 నిమిషాలు కూర్చొనివ్వరు. మళ్ళీ పిలిచి లేపిచ్చారు నన్ను. ఏమైందమ్మా? రోటీ లేకపోతే ఇవ్వకు. దానికంత కోపమెందుకబ్బా నీకు? ఏం పర్వాలేదులే, నేను అలాగే వెళ్ళిపోతాను. రోటీ తీసుకుని వెళ్ళు. దీనివల్ల నాకేం ఇబ్బంది లేదు. రోజంతా పని చేసి చాలా అలసిపోతున్నాను. ఇటు అటు పరిగెత్తాల్సొస్తుంది. ఏదైనా ఉపాయం ఉంటే ఒకే చోట కూర్చుని ఉన్న పనంతా చేస్తే ఎంత హాయిగా ఉంటుంది. అప్పుడు నాకు కొంచెం బావుంటుంది. నా చేతులేమో అంత పొడుగ్గా లేవు ఉన్న పనంతా ఒకేసారి చేయటానికి. నాకున్నదేమో 2 చేతులు, అవి కూడా చాలా చిన్నవి. ఓ అలాగా, అదా సంగతి. నీ 2 చేతులు చాలా పొడుగ్గా అయిపోతే నీకు సంతోషమేనా? నీ కష్టాలన్నీ తీరినట్టేనే కదా. అరే భలే ఉంటుంది అలా అయితే. నా చేతులే కనుక పొడుగ్గా అయితేనా ఒకే చోట కూర్చుని ఉన్న పనంతా హాయిగా చేసుకుంటా. అలాగే ఇవాల్టి నుంచి నీ 2 చేతులు పొడుగ్గా అయిపోతాయి. చూస్తూ ఉండగానే సులేఖ చేతులు పొడుగ్గా అయిపోతాయి. చాలా సంతోషంగా ఇంట్లోపలికి వెళ్తుంది. అరే వా, భలే అయిందిలే నాకు. ఈ పొడుగు చేతులతోటి ఒకే చోట కూర్చుని నేను హాయిగా పనంతా చేసుకోవచ్చు. అరే వచ్చారా? ఇది చూడండి. అయ్యో, ఇలా అయిందేంటి సులేఖ? నీ చేతులేంటి ఇంత పొడవైపోయాయి? ఇదంతా ఆ ముసలావిడ చేసిన దానివల్ల అయ్యింది.
మోహన్కి సులేఖ జరిగిందంతా చెప్తుంది. మోహన్ చాలా ఆశ్చర్యపోతాడు. సులేఖ తన పొడుగు చేతులతోటి ఒకచోటే కూర్చుని పనంతా చేసేస్తుంది. ఇప్పుడు మోహన్ కూడా తన్ని ఏమీ అనడు. గ్రామంలో అందరికీ సులేఖకి పొడుగు చేతులున్నాయని తెలుసు. గ్రామమంతా సులేఖను పొడుగు చేతులు కోడలు అని పిలిచేవారు. ఒకరోజు, ఏమైంది? అత్తగారొచ్చారేంటి సులేఖ? ఎందుకొచ్చిందంటే ఏంటి, నేను అనుకుంటున్నది నిజంగా జరిగిందా? అవునండి, మనిద్దరం తల్లిదండ్రులం కాబోతున్నాము. ఇక్కడ్నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఎక్కువ శ్రమ తీసుకోవద్దు, విశ్రాంతి తీసుకో. మీరేమీ కంగారు పడద్దు. నా పొడుగు చేతులున్నాయి కదా పనిచేయటానికి. ఈ పొడుగు చేతులు ఉపయోగించి నా పనంతా చేసుకుంటాను. సులేఖ అలాగా ఉన్న పనంతా కూడా ఒకచోటే కూచుని హాయిగా చేసేస్తూ ఉండేది. రోజులు గడుస్తూ ఉన్నాయి. చూస్తూ ఉండగానే 9 నెలలయ్యి సులేఖ మంచి పండంటి బిడ్డని కంది. సులేఖ, ఇటు చూడు, వీడు అచ్చం నాలాగే ఉన్నాడు. సర్లే ఉండండి, నా పోలికలే వచ్చుంటాయి బాబుకి. నాకివ్వండి, నేను చూసి చెప్తాను కదా మీకు. ఇదిగో తీసుకో. అయ్యో, బాబు చాలా దూరంగా ఉన్నాడు, నా దగ్గరికి రావట్లేదు. ఈ చేతుల వల్ల నేను ఎత్తుకొని కూడా లేను బాబుని. అయ్యో, ఈ పొడుగు చేతుల వల్ల నా సొంత కొడుకుని నేను ఎత్తుకోలేకపోతున్నాను. నాకు ఈ చేతులు వద్దు. ఏవండి, నాకు నా కొడుకుని ఎత్తుకుని ముద్దాడాలనుంది. సులేఖ అలా బాగా బాధపడుతుంది. ఇక ఊరుకో సురేఖ, నువ్వే కదా కావాలని కోరిక కోరావు. ఇక మనం ఏం చేయలేములే. అయ్యో దేవుడా, నా ప్రయోజనం గురించి నేను చూసుకున్నాను. నేను మంచి చెడు గురించి ఆలోచించలేదు. అరే, ఇప్పుడు కూడా నువ్వు బాధగానే ఉన్నావు. ఇట్నుంచి వెళ్తూ నువ్వెలా ఉన్నావో చూద్దామని అనుకున్నా నేను. నీకు పొడుగు చేతులు ఉండటం వల్ల ఉన్న పనంతా తేలిగ్గా చేసుకుంటావు కదా, ఎందుకు బాధగా ఉన్నావు? అమ్మా, నాకు ఈ పొడుగు చేతులు అస్సలొద్దు. నేను నా కొడుకుని ఎత్తుకోలేకపోతున్నా, ముత్తాడలేకపోతున్నాను, ఏమీ చేయలేకపోతున్నాను. ఈ పొడుగు చేతులు నాకెందుకు పనికిరాట్లేదు. అమ్మా, నా చేతులు ఇంతకు ముందులా చెయ్యి. నేను నా కొడుకుని ఎత్తుకుని ముద్దాడాలనుంది. దేవుడు మనకేమిచ్చాడో దానితోటి మనం చక్కగా సంతోషంగా ఉండాలమ్మా. నువ్వు ఏమీ ఆలోచించకుండా పొడుగు చేతులు అడిగావు, నేనిచ్చాను. నష్టం గురించి ఆలోచించలా. మనం ఏదన్నా పని చేసేటప్పుడు కష్టం నష్టం చూసుకోవాలి. సరే, ఇంకా ఏడవకు. ఇదిగో, ఇంతకు ముందులాగా నీ చేతులు మామూలైపోయాయి. చాలా ధన్యవాదాలమ్మా. నా కొడుకుని నేనిప్పుడు ఎత్తుకుంటాను. ఏమండి, చూడండి, నా చేతులు మళ్ళీ మామూలుగా అయిపోయాయి. సులేఖ చేతులు మామూలుగా అయిపోయాయి. ఆ ముసలావిడ అక్కడి నుంచి మాయమైపోయింది. సులేఖకి తను చేసింది తప్పని అర్థమైంది. ఆమె అర్థం చేసుకుంది, దేనికైనా కూడా 2 కోణాలుంటాయని. దానివల్ల ఉపయోగాలుంటే కష్టాలు కూడా తప్పవని. అందుకే జీవితంలో మనం ఏం చేసినా కూడా బాగా ఆలోచించి చెయ్యాలి. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీస్.